అన్యాం కే డ్రామాస్ని ఇష్టపడే వారందరికీ స్వాగతం. ఇవాళ మన కే డ్రామా ఫీవర్ తెలుగులో వ్యాలంటైన్స్ డే గిఫ్ట్గా రిలీజ్ అయిన మెలో మూవీ రివ్యూ చూద్దాం. ముందుగా నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ సిరీస్ 14th February రిలీజ్ అయింది. ఇందులో టోటల్గా 10 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఇది ఒక రొమాంటిక్, కామెడీ అండ్ సెంటిమెంటల్ డ్రామా. ఈ సిరీస్ ఫిల్మ్ మేకింగ్ బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది. IMDbలో 7.6 రేటింగ్ ఇచ్చారు. మై డ్రామా లిస్ట్లో 8.3 రేటింగ్ ఇచ్చారు. ఇది మనం నెట్ఫ్లిక్స్లో చూడొచ్చు. ఇందులో హీరో చాయ్ వూ షిక్. తను సౌత్ కొరియన్ ఆరిజిన్ ఉన్న కెనేడియన్. తన కెనేడియన్ పేరు ఎడ్వర్డ్ చాయ్. తను సెట్ మీ ఫ్రీ, హోగూస్ లవ్, ట్రైన్ టు బుసాన్, పారాసైట్, ఆర్ బిలాడ్ సమ్మర్, అ కిల్లర్ పారాడాక్స్ లాంటి సిరీస్లో యాక్ట్ చేశారు. తను యాక్ట్ చేసిన పారాసైట్ మూవీకి కేన్స్ ఫెస్టివల్లో పామా ది ఆర్ని సొంతం చేసుకున్నారు. అదే మూవీకి అకాడమీ అవార్డ్ ఫర్ బెస్ట్ పిక్చర్ కూడా వచ్చింది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అమెజాన్ ప్రైమ్లో వచ్చిన జిమ్మీస్ కిచెన్ని చూడండి. అది ఒక టెలివిజన్ రియాలిటీ షో. అందులో కొంతమంది కొరియన్ యాక్టర్స్ని, తర్వాత BTS మెంబర్ అయిన వీని టెలికాస్ట్ చేశారు. అందులో చాయ్ వూ షిక్ది ఇంపార్టెంట్ రోల్. తప్పకుండా చూడండి. ఇందులో హీరోయిన్ పాక్ బో యాంగ్. తను స్కాండల్ మేకర్స్, అ వేర్ వుల్ఫ్ బాయ్, ఆన్ యువర్ వెడ్డింగ్ డే, ఓ మై గోస్ట్, స్ట్రాంగ్ గర్ల్ బాన్సు, డైలీ డోస్ ఆఫ్ సన్షైన్, లైట్ షాప్ లాంటి సిరీస్లో యాక్ట్ చేశారు. స్టోరీకి వస్తే హీరోకి పేరెంట్స్ చిన్నప్పుడే చనిపోతారు. తనకి ఒక అన్న ఉంటాడు. అన్న హీరో కోసం ఎన్నో త్యాగాలు చేస్తాడు లైఫ్లో. హీరో వాళ్ళ అన్న ఒక వీడియో క్యాసెట్ షాప్ పై పోర్షన్లో అద్దెకుంటారు. వాళ్ళ ఓనర్ హీరోకి ఫ్రీగా VCDs ఇస్తాడు. అలా హీరో చూడని సినిమా ఉండదు. అన్ని లాంగ్వేజెస్లో సినిమాలు చూస్తాడు. అలా చిన్నప్పటి నుంచి సినిమాలు చూసి హీరోకి యాక్టర్ అవ్వాలనే కోరిక బలపడుతుంది. పెద్దయ్యాక హీరోగా చాలా చోట్ల ట్రై చేస్తాడు. కానీ తనకు అన్ని సైడ్ ఎక్స్ట్రా క్యారెక్టర్సే వస్తాయి. ఏ క్యారెక్టర్ని వద్దనకుండా వచ్చిన క్యారెక్టర్స్నన్నీ చేస్తాడు హీరో. మరోపక్క హీరోయిన్కి చిన్నప్పుడే ఫాదర్ చనిపోతాడు. అమ్మ దగ్గరే పెరుగుతుంది. హీరోయిన్ ఫాదర్ ఫిలిం ఇండస్ట్రీలో పనిచేస్తాడు. తనకి ఫిలిం డైరెక్టర్ కావాలనే కోరిక ఉంటుంది. దానికోసం రెస్ట్ లేకుండా, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయకుండా పనిచేస్తాడు. అలా ఉండగా అతను చనిపోతాడు. హీరోయిన్ తన తండ్రికి ఫిలిం ఇండస్ట్రీ అంటే ఎందుకంత ఇష్టమో తెలుసుకోవడానికే తనకి ఇష్టం లేకపోయినా ఫిలిం ఇండస్ట్రీలోకి వస్తుంది. కొన్ని మూవీస్కి అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేస్తుంది. తన తండ్రి తీయాలనుకునే సినిమాని తను తీయాలని అనుకుంటుంది. అలా ఉండగా హీరోయిన్ ఒక ఫిలిం మేకింగ్ ఏజెన్సీలో కలుస్తారు. ఆ తర్వాత హీరో ఆ సినిమాలో ఎక్స్ట్రా క్యారెక్టర్గాను అండ్ హీరోయిన్ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తారు. అలా రోజు సెట్లో ఒకరినొకరు చూసుకునడం జరుగుతుంది. మెల్లమెల్లగా వాళ్ళిద్దరి మధ్య చిన్న లవ్ స్పార్క్ మొదలవుతుంది. ఆ సినిమా ర్యాపప్ పార్టీలో హీరోయిన్ హీరోని కిస్ చేస్తుంది. ఆ నెక్స్ట్ డే హీరోయిన్ హీరోకి కాల్ చేస్తుంది. కానీ హీరో ఫోన్ అవుట్ ఆఫ్ రీచ్ ఉంటుంది. ఎన్నిసార్లు ట్రై చేసినా రెస్పాన్స్ ఉండదు. ఇక హీరోయిన్ హీరో నంబర్ని బ్లాక్ చేస్తుంది. అలా 5 years గడుస్తాయి. హీరోయిన్ అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి డైరెక్టర్ అయిపోతుంది. అలా ఒకరోజు మూవీ రిలీజ్ ప్రెస్ మీట్లో హీరోని మళ్ళా చూస్తుంది. హీరో 5 years బ్యాక్ కనిపించకుండా ఎందుకు పోయాడో ఆ సిరీస్ పూర్తిగా చూస్తే తెలుస్తుంది. ఈ సిరీస్ చాలా సింపుల్ అండ్ బేసిక్ లవ్ స్టోరీ. ఫ్యాన్సీ బట్టలు, రిచ్ బ్యాక్గ్రౌండ్స్ లాంటివి ఏమీ ఉండవు. చాలా సింపుల్గా ఉంటుంది. ఇంకా చాలా స్లో సిరీస్. కొంచెం పేషెన్స్ ఉండాలి ఫినిష్ చేయాలంటే. అక్కడక్కడ బోర్ కూడా కొడుతుంది. సిరీస్లో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. అందరికీ ఈక్వల్ వెయిటేజ్ ఇచ్చారనిపించింది. హీరోయిన్కి స్పెషల్గా ఏమీ ఇవ్వలేదు. స్టోరీ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. జరిగే సీన్ ఇప్పటిదా లేదా గతందా అని తెలుసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఈ సిరీస్లో నాకు బాగా నచ్చిన అంశం హీరో అండ్ వాళ్ళ అన్న బాండింగ్. చాలా హార్ట్ టచింగ్గా ఉంటుంది.
మీరు సిరీస్ని చూసి మీకు ఏ క్యారెక్టర్ బాగా నచ్చిందో కమెంట్స్లో చెప్పండి. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయండి. మీరు ఏ కే డ్రామా రివ్యూ చూడాలనుకుంటున్నారో నాతో షేర్ చేయండి. వేరే కే డ్రామా రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చాలుగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.